చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. బాబు తమ దయవల్ల ఈ పీడ ఇరగడైపోయింది. 3 మాసాల నుంచి కంటి కునుకు లేక అల్లాడిపోతున్నాం. ఈ రోజు గుండె మీద చేసుకుని హాయిగా నిద్రవుతాం. వాట్ మ్యాన్, పులిని ఇంటికి తీసుకెళ్లి గోళ్లు తలా తీయించి హెడ్ స్టఫ్ చేసి డ్రాయింగ్ రూమ్ లో పెడదాం. అయ్యగారికి ఇది 18వ పులి తెలుసా? హలో సార్, 2 గుళ్ళు గురి తప్పకుండా కొట్టారు. పైగా నాకు ప్రమాదం తప్పించారు. కంగ్రాచులేషన్స్ ఎందుకు మ్యాన్, నిన్ను కాపాడడానికి షూట్ చేయలేదుగా, పులిని చంపాలని కొట్టాను. దట్స్ ఆల్. అదే మిస్టర్, అదే నేను చెప్పేది. పులిని చంపబోయి నన్ను చంపలేదుగా, అంతే. దట్స్ ఆల్. వాట్ మ్యాన్, మాటకు మాట కొట్టావే. యు ఆర్ వెరీ షార్ప్. వస్తా. ఆగు మ్యాన్, నేను నిన్ను కాపాడేందుకు థ్యాంక్స్ అన్న చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నన్ను కాపాడలేదని మీరే కదా సార్ అన్నారు. అయినా నన్ను ఒకళ్ళు కాపాడడం ఏమిటి? నా చేతిలో గన్ను లేకపోయింది కానీ, లేకపోతే నేనే కాల్చేసేదాన్ని. కాల్చేసేవాండి. అయితే నీకు భయం లేదంటావు? అంటాను. కరెక్ట్. చావు ఎప్పటికైనా తప్పదు. వీరుడికి ఒకటే చావు, పిరికి వాళ్లకు 100 చావు. కరెక్ట్ కరెక్ట్. వాట్ మ్యాన్, ఇంతకు నువ్వెవరో చెప్పలేదు. మీరు అడిగారా? ఫన్నీ, వెరీ ఫన్నీ మ్యాన్. ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పు. చెప్తాను సార్. విల్ యు కీప్ ఇట్ ఎ సీక్రెట్? yes. నేను సిఐడి ఆఫీసర్ని. వాట్? yes, సిఐడి. మీరు? నేనా? ఏదో పని పాట లేని వేటగాండి. సిఐడిలకు జంగిల్లో పని. ఈ ప్రాంతాల్లో ఒక హంతకుడు తిరుగుతున్నాడు, వాడి కోసం. ఐ సీ. నేను కాదు కదా. నో నో నో. నీ పేరేమిటి? అబ్దుల్ కరీం. అబ్దుల్ కరీం? ఇదేదో మారు పేరులా ఉంది. నీ అసలు పేరు చెప్పవన్నమాట. మీరు ఎలాగ నమ్మరు కాబట్టి ఏ పేరు చెప్పినా ఒకటే సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. వీరభద్రరావు. వాట్ మ్యాన్, సిఐడి చెయ్యి ఇంత మెత్తగా ఉంది. సార్, చెయ్యి మెత్తనైనా గుండె చాలా గట్టింది సార్. వాట్? చూద్దామా? ఏది? ఒక్కసారి బలంగా నా గుండె మీద కొట్టు, తర్వాత నీ గుండె మీద కొడతాను. ఎవరు తట్టుకుంటారో చూద్దాం. కమాన్. సార్ సార్ వద్దులేండి, మీదే గట్టిది. ఫన్నీ, వెరీ ఫన్నీ మ్యాన్. నువ్వు సిఐడిగా ఉండతగ్గవాడవి. నీకు పట్టు విడుపులు బాగా తెలుసు. వాట్ మ్యాన్, చీకటి పడుతోంది. నాకు జంగిల్ బంగ్లాలో బోరు కొడుతోంది. ఈ పూట గెస్ట్ గా ఉండి నాతో పాటు భోజనం చేసి. నాకు చాలా పని ఉంది సార్. వాట్ మ్యాన్, ఏమిటా పని? అంతకుండి పట్టుకోవడమేగా, రేపు ఉదయం పట్టుకోవచ్చులే. వాడు మనిషే, ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు. కమాన్. నో ప్లీజ్. ఐ సెడ్ కమాన్. yes sir. కమాన్ కమాన్. సార్, ఈట్ మ్యాన్. తింటాను సార్. భోజనం చూస్తుంటేనే భయం వేస్తుంది సార్. భయమా? పులిని చూస్తేనే భయపడిన వాడివి, భోజనం చూస్తే భయమా? వాట్ మ్యాన్, చూడు, చూడటానికి భయంగా ఉన్నా తింటే రుచిగా ఉంటుంది. కమా వద్దు.
వాట్ మ్యాన్ ఎక్కిళ్ళు ఆగిపోయా? ఎక్కలేడు సార్, గుండె ఆగిపోయింది. వాట్ మ్యాన్ గుండె గట్టిదన్నావుగా, ఆగదులే. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు హడలు కొడితే ఎక్కిళ్ళు పోతాయంట. వాట్ మ్యాన్ ఏమీ తినకుండా అలాగే కూర్చున్నావు? మీరు థియేటర్ చూసి నా కడుపు ఎండిపోయింది సార్. ఇప్పుడేం చూసావు నా తిండి? వయసులో ఉండగా ఒక్క వేటపోతును వండి పెడితే ఎముకలు లేకుండా పదపడమంటూ నవిలి తినేవాడు. 50వ బడిలో పడ్డానా? 5-6 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతానంటే ఎవడు నమ్మడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా సార్? కాదు, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వచ్చారు. ఇప్పుడే వస్తారు. గంట క్రితం కబురు చేస్తే ఉండమా? వాట్ మ్యాన్ కరిగా కరిగా. You are Mr. Mohan. Yes, sir. You are Daniel. Yes, sir. మదర రంగారావు దొరికారా? నో సార్, ఈ ఫారెస్ట్ లోనే ఎక్కడో. నాన్సెన్స్! ఇంకా ఎక్కడో అంటారేమిటి? మీరంతా ఏం చేస్తున్నారు? ఇవాళ రేపట్లో? నో నో నో, ఐ డోంట్ లైక్ ఇట్. నేను ఇక్కడే 4-5 రోజులు క్యాంప్ చేస్తున్నాను. ఈలోగా తీసుకొచ్చి చూపించాను. ఎస్ సార్. ఇఫ్ యూ ఫెయిల్, పాపం వస్తే ఏం చేస్తారో నాకే తెలియదు. గుడ్ నైట్. సార్, కోడిగుడ్లు కావాలా సార్? వద్దు. కట్టెట్ కావాలా సార్? అక్కర్లేదు. ఐస్ వాటర్ కావాలా సార్? వద్దంటుంటే. సరే సార్. బట్లరు, సార్ మీ అయ్యగారికి ఏ ఉద్యోగం? అయ్యో అదే తెలీదా సార్? సార్, ఈ జిల్లా కంతటికి పెద్ద పోలీస్ అధికారి. సూపరింటెండెంట్. సూపరింటు అదే సార్. మంత్రులు సార్. ఏమిటి? ఏమి తినకుండా వచ్చి నీళ్లు తాగేస్తున్నా? ఇక చాలు సార్, పీక వరకు తిన్నాను. ఇంకా తిన్నాను. Then don't. Uday, come on. థ్యాంక్ యూ ఫర్ ద డిన్నర్ సార్. వెళ్ళొస్తాను. What man? అర్ధరాత్రి పూట ఎక్కడ తిరుగుతావు? పోయి పడుకో. అది కాదు సార్. I said get in and sleep. Come on. సార్, What's ready? Take rest. కర్మ. What man? ఇంకా నిద్రపోకుండా అలాగే కూర్చున్నావా? కమా, రిమూవ్ ది కోట్. హాయిగా నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. నేనే. వాట్ మ్యాన్? సిఐడి పోలీస్ ఆఫీసర్ కే టోకా ఇవ్వాలని చూస్తున్నావా? నో సార్. నువ్వు అసలు సిఐడివేనా? నో సార్. దెన్ వాట్? నీ పేరు రాధ కదూ? చల్ మ్యాన్, నువ్వు భీమశంకరం గారు అమ్మాయి కదూ? ఎస్ సార్. ఇల్లు వదిలి వచ్చి ఎన్ని రోజులయ్యి? వాటికి 9. ఎందుకు వచ్చావు? చల్ మ్యాన్, ఎందుకు వచ్చావు? మా నాన్నగారు నాకు ఇష్టం లేని సంబంధం నిశ్చయించారు. అందుకని. నీకు ఇష్టమైన కుర్రాడెవరు? వేణుగోపాలరావేనా? అతను నువ్వు కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నారు కదూ? అవునండి. ఆ సంగతి మీ నాన్నకు చెప్పావా? లేదు. చెబితే ఏమయ్యేదో తెలుసా? ఈ పాటికి మీరిద్దరూ హనీమూన్ ట్రిప్ లో ఉండేవారు. అంటే? తెచ్చి పిల్ల, మీ నాన్న తెచ్చిన సంబంధం కూడా నువ్వు ప్రేమించిన వేణుగోపాలరావే. ఏమన్నారు? అవును, వేణుగోపాలరావే అంటున్నాను. ఆ సంగతి తెలియక మీరిద్దరూ వాదించుకున్నారు, నువ్వు పారిపోయావు. నిజంగా
అయ్యో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న బెంగతో మంచం పట్టాడు. అక్కడ వాడు అంతే, నిద్రాహారాలు మానేసి వెర్రిగా చూస్తున్నాడు. ఎవరైనా పలకరిస్తే రాధా రాధా అని కలవరిస్తున్నాడు. అప్పుడు నీ ఫోటో తెచ్చి నాకు చూపించాను. భగవంతుడి దయ వల్ల నువ్వు ప్రాణాలతో బ్రతికుంటే ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తానని మాటిచ్చాను. లక్కీగా నువ్వు నా చేతికే పట్టుబడ్డావు. నేను ఎవరినో తెలుసా? పోలీస్ ఆఫీసర్ని మాత్రమే కాదు, ఆ వేణుగాడికి మేనమావను కూడా. అంటే నీకు బాబాయ్ అన్నమాట. నువ్వు వెంటనే బయలుదేరి వాడి ప్రాణం కాపాడు. హరియా బాబాయ్ గారు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. కదా ఆర్డర్లీ. ఎస్ సార్. అమ్మాయి గారిని తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టినాడు. ఎస్ సార్. గో మ్యాన్. సార్. వాట్ మ్యాన్? నన్ను మ్యాన్ అనకండి సార్. బాబాయ్ గారు. ఓ దట్స్ గుడ్. చూడు, ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని అమ్మాయిలా పెట్టు. థ్యాంక్ యూ. స్వీట్ గర్ల్. రాధా, వేణు, రాధా. లక్కీ కప్. పొద్దుననగా వెళ్ళిపోయాడు. ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడు? తిండి తిప్పలు కూడా లేవు. ఇంకా 4 రోజులు ఇలాగే గడిస్తే నిజంగానే పిచ్చెక్కుతుంది. నన్ను ఏం చేయమంటావే? నయానో భయానో వాడికి చెప్పి శ్వాస మళ్లించకపోతే నాకేదో భయంగా ఉందండి. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. బాబు వేణు. బాబు, నాయన, నాన్నగారు పిలుస్తున్నారా? పిలిచారా నాన్నగారు? భోంచేద్దురా బాబు. పొద్దున్నుంచి నీ కోసం మీ అమ్మ కాచు కూర్చుందిరా. ఆకలి లేదు. ఆకలి లేదంటే ఎలారా? 10 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చాయి. కసిరి పాలైనా తీసుకో బాబు. వద్దమ్మా, నాకేం వద్దు. వేణు, నీకు ఆ అమ్మాయికి పెళ్ళయ్యే యోగం లేదు. ఏం చేస్తాం? భగవంతుడు అలా నిర్ణయించాడు నాయన. భగవంతుడు ఏమీ చేయలేదు నాన్న. ఆ నేరవంతా నాది. నాయన, నీ బాధ నాకు తెలుసు. కానీ మా క్షోభ కూడా ఆలోచించు. వయోవృద్ధులు మా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని నిన్ను చూసుకుని బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఇంకా ఎంతకాలం ఇలా బాధ పెడతావురా? ఎంతో కాలం బాధ పెట్టలేండి. వేణు, ఏమిటా మాటలు? మమ్మల్ని ఎందుకు ఇలా హింస పెడతావు? నాన్నగారు. అవును, ఆ అమ్మాయికి మనకు రుణం తీరిపోయింది. ఆ పిల్ల కోసం నీ బ్రతుకు భవిష్యత్తు పాడు చేసుకుంటావట్రా? భవిష్యత్తు? జీవోత్సవాలకు భవిష్యత్ ఏమిటి? నీ భవిష్యత్ ఏమిటో నేను నిర్ణయిస్తాను. రేపే మరో సంబంధం ఖాయపరిచి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. తెలిసిందా? మంచిది నాన్నగారు. నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. వేణు, 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 బాబు, నాయనా, బాబు, వేణు, వేణు, బాబు, రాధ, నువ్వు ఇక రా. నేను పరిహాసానికి ఆడిన నాటకం ఎన్ని విపరీతాలకు దారితీసింది. నన్ను భగవంతుడు కూడా క్షమించడు రాధ, క్షమించడు. జరగరానిది ఏదైనా జరిగి ఉంటే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉండదు. ఎవరు అక్కడ? రాముడు, వెంకన్న, ఏమయ్యారు అందరూ? ఎక్కడికి వెళ్ళారా? వెంకటరత్న గారు మీరేనా? అవునమ్మా, ఏం కావాలి? అదే, మీ అబ్బాయి వేణు ఎక్కడున్నాడు? నువ్వు భీమశంకరం గారి అమ్మాయి కదమ్మా? అయ్యో దేవతల సమయానికి వచ్చావు తల్లి, సమయానికి వచ్చావు. నువ్వు ఇక కనిపించవు. నిరాశ చేసుకుని అబ్బాయి గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నాడు. ఎంత పిలిచినా పలకటం లేదు. ఏం అఘాయిత్యం చేసుకుంటాడు ఏమో. రామ్మ, త్వరగా. లోకమంతా విషాన్ని ద్వేషిస్తుంది, కానీ
నిన్ను చేరుకోవడానికి వాళ్ళ ఈ విషయమే నా పాలిట అమృతమైంది. నేను వచ్చేసాను వేణు. వేణు, నేను నీ రాధని. సరస్వతి వేణు. వేణు, వేణు, వేణు. అసలు మేమంతా నిన్ను చూడడానికి బయలుదేరాం. ఇంతలో తొందరపడి ఫుల్లాగా నువ్వే పారిపోయావు. నిదానం గల బుద్ధిమంతులు కదా, తమరా విషయాన్ని ముందుగా రహస్యంగా నాకు తెలియపరచచ్చుగా. అదే నేను జోక్ చేద్దామని. జోకా? మై గాడ్, ఆ జోక్ కాస్తలో నన్ను మీకు శాశ్వతంగా దూరం చేసేది. నాకు తెలుసు రాధ, ఆ క్షణం నుంచి నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు ఊహించలేవు. నేనైనా బాధపడింది. ఆడది ఒంటరిగా ఇల్లు వదిలి వెళ్తే ఎన్ని అగచాట్లు పడాలో బాగా అర్థమైంది. ఇక చాలు, నాకే కాదు ఏ ఆడపిల్లకు ఇలాంటి దురవస్థ రాకూడదు. నవరాత్రుల్లో 9 కోటి గండాలు గడిచి గట్టెక్కాను తెలుసా. అంటే తొలి రోజు బయలుదేరి 9వ రోజు చేరావన్నమాట. కాదు, 10వ రోజు. ఇవాళ విజయదశమి. దేవి విజయం ప్రసాదించింది ఈ రోజు. నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నవరాత్రికి దుర్గను పూజిస్తున్నా. ఆ పూజాఫలం దక్కకుండా పోతుందా? నేను రాధారాధకు, నా పూజ కూడా ఫలించింది వాళ్ళు. ఏమిటది చెప్పనా? ఇది కాదు, ఇది అది కాదు, ఇది. థ్యాంక్ యూ. హలో, ఏమిటా ఉషులు? ఇంకా పెళ్లి కానీ లేదు, అప్పుడే జబర్దస్తిగా. కొంచెం దగ్గరగా రమ్మంటే. అదే నన్ను కాపాడారని చెప్పలా ఆనందరావు గారు, ఆయన. ఓహో, దేవదాసు. దయచేయండి డాక్టర్ గారు, దయచేయండి. డాక్టర్ గారు. ఏది పిచ్చి డాక్టర్ గారా? చల్లమ్మ, నీకోసం అట్టికెళ్ళలో కొబ్బరి బొండాలు అట్టుకొచ్చేసినాను. మరి మా అన్న శాంతన్న నేనంటే ఎంతో అపేక్ష. బాగున్నాడు పిల్లాడు.
నమస్కారం, దయచేయండి. సుందరరామయ్య గారు. ఓహో, భాగవతార్ గారు, దయచేయండి దయచేయండి. నమస్కృతుడు. ఎవరో తెలుసా? శ్రీ 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 సత్యవంత మహారాజులు గారు. ఓ గ్రాండ్. సరే గాని పెళ్లి కొడుకు మేనమాము ఇంత ఆలస్యంగానే రావటం, ఈ ఒక్క పూట సెలవు పెట్టలేకపోయావు. సెలవు ఎందుకు బాబు గారు? సమయానికి వచ్చేసాగా. గంధం పుచ్చుకో. వారెవరో తెలుసా? తెలుసు. వారిని మర్చిపోగలనా? దట్స్ గుడ్. అవును గాని ఏడుగురే వచ్చారు, ఎనిమిదో ఆయన చెప్పానుగా, పాపం గోపన్న చనిపోయాడు కదా. ఎంత మాటలు. ఓహో అవునవును. మరి తొమ్మిదో ఆయన? ఆయన నా పక్కనే ఉన్నారుగా. ఇప్పుడే కాదు, ఈ క్షణం నుంచి ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. తాళి కట్టిన తర్వాత ఇంకా దగ్గరగా వచ్చి నండి, అందరూ మన వైపు చూస్తున్నారు. నాకు సిక్కేస్తుంది. బాబు సూత్రధారణ. Naughty girl. What man? What next? Honeymoon? రండి బాబు, అలా కూర్చోండి కూర్చోండి. బాబు గారు, ఆ ఫోటో చూశారా? నాకు చూపు సరిగ్గా ఆడడం లేదు బాబు. ఆ ఫోటో మీదే బాబు గారు. నాదా? అవును, మా పాలిటీ ఇలా వేరు. ప్రతి ఉదయం మీ ఫోటోకి నమస్కరించిన తర్వాతనే ఏ పనైనా చూసుకుంటాను బాబు గారు. అలాగా బాబు, ప్రేమాభిమానాలకు భక్తి విశ్వాసాలకు కోటయ్య వంటి వాడు లేడనుకున్నాను. నువ్వు తండ్రిని మించిన వాడు అనిపించావు. అంతా మీ ఆశీర్వాద బలం బాబు గారు. సార్, పోలీసులు వచ్చారు, అర్జెంట్గా చూడాలి. అలాగే, ఇప్పుడే వస్తాను బాబు గారు. బాబు గారు, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడా? ఇంత ప్రొద్దుపోయి? పర్వాలేదు, మా ఇల్లు దగ్గరే. ఇందాక నాకెవరూ లేదని ఊరికే చెప్పాను. నీతో వస్తాను. నా తల్లి, నిండు నూరేళ్లు సౌభాగ్యవతివై చల్లగా ఉండమ్మా. బాబు గారు. నాయన, ఏమిటది? అబ్బే, ఎవరో తాగి తిరుగుతుంటే పోలీసులు పట్టుకున్నారట. సర్టిఫికేట్ కోసం వచ్చారు. అన్నట్టు బాబు గారు,
ఆ అమ్మాయి ఏది? ఇప్పుడే వెళ్ళిపోయింది నాయన. కనిపించలా? లేదే. చాలా మంచి పిల్ల. అవును బాబు గారు, ఈ లోకంలో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మిమ్మల్ని బయట కూర్చోబెట్టి ముందు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో తెలుసా? మీకోసం తన నగలన్నీ ఇచ్చేస్తానంది. సందేహం లేదు, నిజంగా ఆ అమ్మాయి ఎవరో దేవతే. దేవత కాదు బాబు గారు, మీ దాన ధర్మాల పుణ్యమే ఈ రూపంలో వచ్చి వెళ్ళింది. బాబు, నాకు ఆకలిగా ఉంది, కాస్త తినడానికి ఏదైనా. అయ్యో, ఎంత మాట! రండి, భోంచేద్దాం. రండి. స్వామి, ఈ గండం గడిచి గట్టెక్కేట్టు చూడు. నవరాత్రులకు 9 నాటకాలు ఆడతామని ఒప్పుకునేగా మనం భయానా తీసుకున్నది. తీసుకునేదాకా నన్ను చంపుకు తిన్నారా? తీసుకున్నాక అది తిని తగలేసేదాకా నా ప్రాణం తీశారా? ఇప్పుడు మన కథానాయికి లేకపోతే మన నాటకం ఆగిపోతుందా? భగవంతుడా, మీరెక్కడి జట్టురా? ఎక్కడి జట్టురా? బాధపడకండి గురూజీ, ఈ యొక్క అపరాధము మంది కాదు. పారిపోయిన మా యొక్క సుబ్బక్క దీన్ని, మా యొక్క ఆర్మనిస్ట్ అర్నాథ్ గారి దీన్ని. కనుక దేవి మనల్ని చెప్పించనే చెప్పించదు. అవును, పెంచనే పెంచదు. దేవి సరేరా, నాటకం ఆడకపోతే ఆ దేవతా కాంట్రాక్టర్ మనల్ని క్షమించడురా, ఆ దేవతా ప్రజలు మనల్ని క్షమించరురా, చావగొట్టి చెవులు మూస్తారురా. ఆ సంగతి యోచించండిరా. ఏమిటి వేళ పెద్ద గురువు గారు పరగడపునే నిప్పులు తిరుగుతున్నారు? హీరోయిన్ సుబ్బక్కను, ఆరు మినిస్టర్ నదంగాడును తెల్లారగట్లు లేచిపోయారుగా. లేచిపోయారా? లేచిపోతారు, నాకు తెలుసు రాని. నీకు తెలుసా? తెలుసా? ఎప్పుడు పోయా? ఎక్కడికి పోయా? చెప్పు, చెప్పరా? రాత్రి భాగవతం అయిన తర్వాత గోడ పక్కన నిలబడి నేను బీడీ దమ్ము లాగుతున్నాను. ఆ పక్కన హర్నాథం గాడు అలా నిలబడి చూస్తున్నాడు. ఇంతట్లోకి సుబ్బక్క తలుపు తీసుకొచ్చి, ఇదిగో తెల్లవారుజామున మెలకుగా ఉండు, బండి కట్టించాను, అన్నవరం కొండకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంది. నా కల్లారా విన్నానండి. అన్నవరమే. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదురా? మీకు అనవసరంగా నిద్రాభంగం కలిగించడం ఎందుకైనా ఎందుకైనా మంచిదని హర్నాథం గాడు హార్మోనియం పెట్టి తీసుకొచ్చి నా తల కింద పెట్టుకుని నిద్రపోయాను. తెల్లారుజాము లేదు చూశాను, హార్మోనియం పెట్టి లేదు, నా దరి కండువా లేదు, దానికి కట్టిన రూపాయి పావలా కూడా లేదు. ఏమండి, నిజంగా వెళ్ళిపోయారా వాళ్ళు? ఇంకా అనుమానం ఎందుకురా? ఖచ్చితంగా లేపుకుపోతాను. సరే, ఈసారి వాళ్ళని కనిపించని దొక్క చీరేస్తాను. ఏమండి, ఇది మొదటిసారి, రెండోసారి అయితే రే మొద్దు, లేచిపోవడానికి కూడా వలసిపోరా. గురు, అయితే మనకి ఏంటి దారి? గోదారి. ఇక ఈ ఊళ్ళో మనకు మంచినీళ్ళు కూడా పుట్టం. రే చిత్తం, మంచినీళ్ళు. ఏమిట్రా ఇది? రైలు బండిలాగా నా వెనకాలే తిరుగుతారు. అలా తిరగకపోతే తలో పక్కకు వెళ్ళి వెతకరాదు? అబ్బే, ఎందుకు వెతుకుతారు? అంత భజగోవిందారు. సరే, ఇక్కడే ఆడవండి, నా దారికి నేను పోతున్నా. ఆ దేవి దైవంలో ఎవరైనా కనిపించారా సరే, లేకపోతే నేను రాను. అది అంతే, ఎవరికి వారే యమునా తీరే. మీరందరూ ఇక్కడే ఉండి బాగా తల్లులు తినండి. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? బాబు, కాస్త దాహం ఇప్పిస్తారా? దాహం, నీళ్లు. ఒరే, నువ్వు ఆ మూట తిప్పే లోపల నా ప్రాణం కూడా శోష వస్తుంది. లోపలికి వెళ్ళి తీసుకురా. చిత్తం, గ్లాసు శుభ్రంగా కడిగి తీసుకురా. రండమ్మా, పైకి రండమ్మా. పర్వాలేదులేండి. చూడగా తమరు పరదేశీల్లా ఉన్నారు. ఏ ఊరమ్మా? ఎందుకులేండి, ఊరు పేరు లేని దాన్ని ఏం చెప్తే తెలుస్తుంది గనక. ఎంత మాట, ఎంత మాట. పోనీ తమ ప్రయాణం ఎందాకనో అడగవచ్చునా? కాళ్ళు ఎందాక తీసుకెళ్తే అందాక, దయమో ఎటు పొమ్మంటే అటు. మంచినీళ్ళు. నమస్కారం. సెలవు. నమస్కారం. అమ్మా చూడండి అమ్మా, క్షణం క్రితమే మేమందరం దేవికి మొక్కి గుమ్మం దిగాం. ఇంతలోనే తమ దర్శన భాగ్యం కలిగింది. ఇందులో ఏదో ఈశ్వరేచ్ఛ ఉందనుకుంటాను. ఏమంటారు? మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అంటే నా తాత్పర్యం ఏమిటి అంటే, ఏమిటయ్యా అంటే అంటే మేమందరం ఒక పెద్ద ఆపదలో చిక్కుకున్నాం.
తమరు తలుచుకుంటే మమ్మల్ని గట్టెక్కించగలరు. నేనా? అవునమ్మా, చెప్పడానికి సిగ్గుగాను భయంగాను ఉంది. కానీ అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్న తాత్పర్యంతో సాహసించి నోరు తెరచి అదే. అసలు సంగతి ఏమిటో చెప్పండి. చెప్పనా? తమరేమీ అనుకోరు కదా. పర్వాలేదు, చెప్పండి. మేము భాగవతం. అలాగా?